కాకినాడ జిల్లా పిఠాపురంలో ఎంతో అరుదుగా కనిపించే అడవి జాతికి చెందిన మానుపిల్లి ఒక్కసారిగా జనావాసాల మధ్య ప్రత్యక్షమైంది. స్థానిక పడా కార్యక్రమం ఎదురుగా ఉన్న డివైడర్ పై అది కదలలేని స్థితిలో ఒంటి నిండా రక్తపు గాయాలతో కనిపించడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. సాధారణంగా చెట్లపై నివసించే ఈ అడవి పిల్లి జనావాసాలకి రావడంతో కుక్కలు వెంబడించి కలిసినట్లుగా స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే పిఠాపురం చేరుకొని తీవ్రంగా గాయపడిన పిల్లిని సురక్షితంగా పట్టుకుని చికిత్స కోసం హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం పిల్లికి వైద్య చికిత్స కొనసాగుతుందని, కోలుకున్న తర్వాత సహజ వాసంలోకి వదిలే అవకాశం ఉందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. సుమంత్ బాబు అండి. ఇక్కడ కాకినాడ డివిజన్లో గల మన పిఠాపురం పరిధిలో సెక్షన్ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తూ ఉంటాను. కాకినాడ పరిధిలో గల పిఠాపురం ప్రాంతంలోని పడా ఆఫీస్ ఎదురుగా పునుగుపిల్లి గాయాలతో పడి ఉందని చెప్పి స్థానిక ప్రెస్ వారు మరియు పోలీసు వారు సమాచారం అందించడంతో వెంటనే ఇక్కడికి రావడం జరిగింది. దాన్ని వెంటనే చూసి దాన్ని చిన్న చిన్న గాయాలతో ఉండడం వల్ల దాన్ని వెంటనే నీళ్లు పట్టించి దాన్ని సురక్షితంగా పట్టుకోవడం జరిగింది. సురక్షితంగా పట్టుకుని దాన్ని రేపొద్దున వెటర్నరీ డాక్టర్ గారికి చూపించి సురక్షిత ప్రాంతాల్లో వదలడం జరుగుతుంది. దాన్ని చక్కగా దాన్ని పట్టుకోవడంలో మాకు సహకారాలు అందించిన ప్రెస్ వారు, తోటి పోలీసు వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నారండి. ఎందుకంటే సామాజిక బాధ్యతతో ఇప్పటి వరకు దాన్ని కుక్కలు బారి పడకుండా దాన్ని జాగ్రత్తగా కాపాడినందుకు వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇదే విధంగా ఈ పరిసర ప్రాంతాల్లో పిఠాపురం కానీ, ఉప్పాడ, కాకినాడ పరిధిలో కానీ ఎటువంటి వన్యప్రాణులు కానీ, అడవి జంతువులు కానీ మీకు ఎదురైనా ఇలా ఇబ్బందులు పడుతున్నా కానీ ఎవరు భయభ్రాంతులకు గురవ్వకుండా మాకు వెంటనే అటవీ శాఖకి సమాచారం అందిస్తారని కోరుకుంటాం. సుమంత్ బాబు అండి. ఇక్కడ కాకినాడ డివిజన్లో గల మన